అయితే పిలువగానే వచ్చేసినటువంటి ప్రెస్ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, వాళ్ళకి అడ్వాన్స్ వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే నా మీద కానీ మా పార్టీ మీద కానీ మా ప్రీతమ నాయకుడు సబితమ్మ మీద కానీ అయితే సర్వే నెంబర్ 2 సంబంధించినటువంటి ఆరోపణలు చేసిరో అందులో భాగంగానే 2010లో మే 15 తారీఖున పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి ఒక సిస్టంగా దానికి ఒక 493 జీవో తీసుకొచ్చి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే మైనార్టీ కాలకు సంబంధించినటువంటి పథకాలను కేటాయించినప్పుడు ఆ విషయము మా దృష్టికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు, కబ్జాలు ఉన్నటువంటి దళిత సోదరులు ఉన్నారో వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆ విషయాన్ని అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సబితమ్మ గారి దృష్టి తీసుకుపోతే సరే వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, అప్పటికే వాళ్ళు మేడం గారు రాకముందు అప్పటికే అయిపోయింది వాస్తవం కూడా. అప్పుడు అంతకుముందు డిక్లేర్ అయితే అలాట్మెంట్ చేసిన ల్యాండ్స్ అన్ని కూడా సరే అని చెప్పేసి వీళ్ళకు కొంత భాగం ఏదైతే ఉన్నదో ఆ పట్టాలు ఏమని చెప్పేసి 5 ఎకరాలు చెప్పింది వాస్తవం. అయితే అందులో భాగంగానే వీళ్ళు అయితే సోదరులు ఉన్నారో, దళిత సోదరులు ఉన్నారో, సరైన బట్టు సంబంధించిన కబ్జాలు ఉన్నారో వాళ్ళ 10 భాగాలు, అంటే వాళ్ళు 9 భాగాలు అంటారు, 10 భాగాలు ఇచ్చిన ఇలా సంబంధించినటువంటి రొడ్డ చిత్రం కోసం ఉన్నదో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి కుమ్మరోళ్ళు మంగళూరు సంబంధించినటువంటి వాళ్ళలో భాగం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు అప్పట్లో కూడా వాళ్ళకు సమస్యలు ఉండే వాళ్ళకు అడ్జస్ట్మెంట్ కాక అంటే వాళ్ళు ఎన్ని భాగానికి ఎన్ని కావాలన్న చర్చలో భాగంగా ఒక నెల రోజులు కూడా పెండింగ్ జరిగింది అక్కడ. అప్పట్లో కూర్చొని మాట్లాడుకొని మీ అందరూ మాట్లాడుకొని నా దగ్గరికి తీసుకొచ్చి చేస్తారు, లేకుంటే మీరు చేసుకోరని చెప్పి కూడా ముక్తఖండంగా చెప్పేసిన వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఫోటోలు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో అన్ని గుజరాత్ తీసుకొస్తే వాళ్ళంటే వాళ్ళకి సంబంధించినలే వాళ్ళకైతే వచ్చే భాగాల ప్లాట్లు అయితే జనాభా తక్కువ ఉంటే వాళ్ళ యొక్క బంధువులే కానీ వాళ్ళ సోదరిమణులే కానీ తీసుకొచ్చినలో చేయించిన వాస్తవం కూడా చేయించింది వాస్తవం. వావే కాకుండా ఇంకా అదనంగా ప్లాట్లు ఇచ్చడమైంది. ఏదైతే కుటుంబంలో వచ్చే ప్లాట్లు ఓ దాంట్లో 6 వచ్చినాయి, ఓ దాంట్లో 8 వచ్చినాయి, ఓ దాంట్లో 11 వచ్చినాయి, ఓ దాంట్లో 17 వచ్చినాయి. అంటే వాళ్ళ యొక్క భాగాలు ఎట్లా రకంగా చేయమంటే వాళ్ళు చేస్తే చేసుకోవడం జరిగింది. అందులో సరిపోకుండా కూడా ఒక కుటుంబానికి అయితే ఇక సరిపోతలేవు, మాకు ఈ 4 ఉంటే 2 వచ్చినాయి అంటే ఇంకో 2 కూడా ఫిలప్ చేసిన ఆలోచనలో సుమారుగా 200 పట్టాలు సుమారుగా ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో కూడా ఏదైతే ఈ కార్యక్రమం ముందుకు పోకుంటారో అడ్డు పుల్లేసినటువంటి ఇప్పుడైతే మాట్లాడుతున్నారో ధనరాజు కానివ్వండి, ఇవందరూ కూడా దానితో పాటు ఇంకా 3 4 ఉన్నారు. అలా ఎందుకంటే వాళ్ళు ధనరాజు నన్ను ఈ యొక్క క్వశ్చన్ చేసింది కాబట్టి, నన్ను మీద ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకు వచ్చేది వాళ్ళ తాతకు వచ్చేది, వాళ్ళ తాత పేరు రొడ్డ ఎల్లయ్య, వాళ్ళకు 4 కుమారులు, 4 కుమారులకు వచ్చేది అంటే వాళ్ళ భాగానికి 6 పట్టాలు అయితే 4 కొడుకులు కాబట్టి వాళ్ళకు ఇంటికి 2 ఇచ్చిన, ఇంకో వాళ్ళ ధనరాజు వాళ్ళ ఏదైతే కాక బాలయ్య ఉన్నాడో వాళ్ళ భాగానికి 4 ఆయన కొడుకు 4 ఉంటే వాళ్ళకు 2 వచ్చి 4 ఇచ్చిన. అంటే అటువంటి అంటే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి చేసింది. నేను నా ఇంట్లోకే చేసిందేం కాదు కదా, నేను నా ఇంట్లోకి ఇచ్చి అంటలేను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా తీసుకున్నాక ఇవి సరిపోకుంటే మీరు ఇస్తేనే కదా చేసింది, మరి అప్పుడే ఎందుకు 13 ఏళ్ళు ఎందుకు కుర్రు మాకేం తీసుకుని చేసుకొని చెప్పిన మీతో కాకుంటే నా దానికి వచ్చారు చేసినా మీతో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి బీద ప్రజలు అందరూ కూడా వివిధ కులాలకు చెందిన ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కావండి, ఉదాహరణ పిట్టలలో కూడా ఇచ్చినాం. అంటే ఎవరైతే బీద ఉన్నారో వాళ్ళందరూ కూడా రికార్డుకి ఇచ్చినాం. కొందరికి ఏం చేశారంటే ఒక్కొక్క పట్టాల అంటే 280 పట్టాలు రికార్డు ఉంటుంది. అలా ఆ మూలలు కాల్సి ఉంటే సగం ప్లాట్లు కూడా ఇచ్చిన ఉన్నది. అంటే 310 పట్టాలు అనేది వాస్తవం. కాకపోతే రికార్డుకి ఏమంటారు 280 60 గదాల్లో ఒక చొప్పున 280 గదాలన్నీ. అయితే ఇక్కడ బాగా గాంధీనగర్ సంబంధించిన పోతున్న దారి అయితే అలా కొన్ని పట్టాలు మూలకి ఇచ్చినాం, అలా సగం ముక్కలు కూడా ఇచ్చినాం. కాబట్టి మీకేదైతే అన్యాయం జరిగిందో, మీకేదైతే పట్టాలు కావాలనో అనేది విషయం ఏదైతే ఉన్నదో మీరు మీ దగ్గరికి గత 20 రోజుల కింద మేడం వచ్చింది, మేడం మీ యొక్క సమస్యలు తెలుసుకుంది, మీరు పిలవలేదు, మీరు పోయిరు. అప్పట్లో పోయినప్పుడు కూడా కొద్దిగా అంటే సాధ్యాలు కూడా కొన్ని టైం పడుతుంది. దానికి వచ్చినాడు మరి ఈ రోజు 20 రోజులు అయితే ఈ రోజు కూడా పోతలేవు, మరి పోవాలి కదా. మీరు పోయి మాట్లాడితే మీకు 4000 గజాలు ఇస్తాను కదని మీరే చెప్తున్నారు. 4000 గజాలు సరిపోదామో, మాకు ఇంకా ఎక్కువ లేకపోతే ఇది ఉన్నది, ఇది కావాలని కోరుకు తప్పలేదన్న. కానీ ఎవరు కూడా మీ ఇంకా ఉండేతో పార్టీని నడుపుతుర్రు. మాకు ఒక వినికిడి వచ్చింది.
ఆ వినికిడి ఏంటంటే ఇక వాళ్ళ ద్వారా మీకు సంఘీభావం తెలుపుతున్నా వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతం. అది ఆ వ్యక్తిగతం మీద ఉన్నా కానీ వాళ్ళకు మీరు కూడా సజెషన్ ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఆ సజెషన్ ఏంటంటే వాళ్ళకు లబ్ధి కూర్తట్టే ఉండాలన్నది మా ఆలోచన. చేస్తాను పని చేస్తోళ్ళు మేడం ఉంది, పని చేస్తుంది, మీకు పట్టాలు కావాలన్నా ఇంకెక్కువ కావాలన్నా చేతం కమ్మినాక మీరు పోయి చేయించుకున్నా మీకు బాధ ఏముందబ్బా. అంటే ఎవరైనా కానీ వాళ్ళు యువ ఫీలింగ్ తీసేయాలి. మనకు నష్టం జరుగుతుంది, మేలు కావాలనుకుంటే పట్టింపులోకి పోతే పని జరగదు. అక్కడ పట్టింపులో విడిచి ఇప్పటికైనా విడిచి పోయి మేనతానికి పోయి మాట్లాడుకొని పని చేయించుకోండి. ఇప్పుడు మీ దగ్గర 90% మొత్తం నాకు ఉన్నారు, మా అందరూ ఒకటి 2-3 అంటే 2-3 ఉన్నారు. మీదన్నా సాహిత్యాలు కట్టినప్పుడు ఎవరికి అవసరం అది అవసరం లేదు కదా. మీరు మాట్లాడుకోవాలి, మీ భాగాలు ఎట్లున్నాయో మీరు మాట్లాడుకొని చేయాలి. వచ్చేది ఎలక్షన్లు, 4 రోజులు అయితే ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. ఏంటి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇవన్నీ కూడా అందరి మాటలు ఇవన్నీ చేస్తే ఏమైతే అంటే రేపు పొద్దున ఎలక్షన్కి వచ్చినా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండరు. దయచేసి మా అందరి కొరకు మా మీద బురదల ప్రయత్నం చేయకండి. మా పార్టీ మీద కానీ మా మీద కానీ మా మేడం గారి ఇలా నిరంతరం ప్రజలలో ఉండే నాయకులు అంటే ఒక సబితమనే ఇలా వాసన చెప్పాలంటే ఒక మహిళ ఉండి కూడా అందరు సమస్యలు పట్టించుకొని ఈ యొక్క మైసూర్ కాన్షియస్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి కూడా ఏ సమస్య దృష్టికి వచ్చినా కానీ సానుకూలంగా స్పందించే నాయకురాలు ఉన్నారంటే కూడా ఈ సబితమ్మకే దక్కుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నా వ్యక్తిగతంగా నా మీద అయితే విమర్శలు చేసిరు, నాకేదైతే వ్యక్తిగత విషయం నా చోట నవీన్ కానీ ఇవన్నీ కూడా అన్నారు, అవన్నీ కూడా నేను లీగల్కి పోతానికి నేను అప్రోచ్ అవుతున్నా. ఆల్రెడీ కాంపిటీ ఏం జరిగింది, నేను కూడా పరువు నష్ట దావం కూడా వేస్తాను ఖచ్చితంగా. మీకు దాని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేనేదైతే నేను కబ్జా పెట్టుకుంది కాదు, నాకు కూడా గ్రామం సంబంధించినటువంటి వినాయక సంబంధించినటువంటి వీరాంజనేయ భక్తి సంబంధించినటువంటి అందరూ కూడా కమిటీ సభ్యులు, గ్రామంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్, మాజీ సర్పంచ్ ఉన్నారు, మాజీ మన నగరపాలకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు, వీళ్ళకి పెద్దలు అందరూ కూడా కులాకు అతీతంగా ఉన్నారు. వాళ్ళ యొక్క మాటలను నేను విని మా కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు సంప్రదించి, ఎందుకంటే మేము మాకు ముఖ్య డబ్బులు పెట్టి కొన్నాం, 10 కొన్నామా 100 కొన్నామా ఓరో రకంగా మాట్లాడుతుంటారు. అదే కాదు కాకుండా అక్కడ నాకు ఇచ్చింది 40 లక్షల రూపాయలు, 1,70,00,000 మాట్లాడింది. ఇలా పెద్దలు కూడా పెద్ద మనిషి కూడా ఏమన్నారు, తన ఆనందరెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు సంబంధించిన మా విలేజ్ అందరూ. కాబట్టి నేను గతంలో మొన్న కూడా వినాయక కమిటీ చేసినప్పుడు గత 15 రోజుల కింద వినాయక కమిటీ చేసినప్పుడు చెప్పిన, ఈ సమస్య ఇట్లా తీసుకొస్తారు, ఆ మాట్లాడుతూ కూడా ఆల్రెడీ ఆ కమిటీలో ఉన్నారు, ఆ కమిటీలో ఉండి కూడా పంచాయతీలో ఉన్నారు, మరి అన్ని తెలిసి కూడా నా మీద ఎందుకు పోదు అంటే దీన్ని బట్టి చూసి ఏంటంటే ఒక సున్నగంటి అర్జున్ అనేది ఉన్నాడో తను రాజకీయంగా ఎదుర్కోలేక దమ్ము ధైర్యం లేకనే ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నది నేను భావిస్తున్నాను. ఎందుకంటే చోట నవీన్ అంటే నవీన్ నయీం ఏదైతే ఉన్నాడో నయీం విషయం అందరి మాకంటే నీకే తెలుసుకున్నట్టు. ఎందుకంటే మీరు ఆ పదం తీస్తున్నారు కదా, వాళ్ళ ఒక దొంగ, వాళ్ళ ఒక రేపిస్టు, వాళ్ళ అన్నీ ఉన్నాయి. కానీ మరి నాకే తెలియదు, మీరు అంటారు కదా, మరి ఎట్లా మీకు ఎట్లా పరిచయం మీరు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఏదైతే నాకు ఇచ్చిరో ఏదైతే సంబంధించినటువంటి వచ్చి 30 మంది వచ్చిరండి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీట్ ఇచ్చినాను. 30 మంది ఉన్నారు, 30 మంది మీరు మాట్లాడండి, నా దగ్గర నేను సమాధానం చెప్తా. తీసుకొని నీది ఉన్నదనుకో, చిత్రాంగోతం రాసి చిత్రాంగోతం ఏం రికార్డు ఉంది నీకు, పొలంలో నీకు సర్వ నెంబర్ 2 తీసుకురా, రికార్డు తీసుకొచ్చి నువ్వు లీగల్ వద్దంటే అదేముందంటే ఇలా ఇచ్చినది తీసుకున్నా, తీసుకుంటే వీళ్ళకి ఇచ్చేస్తాను, నాకు సంబంధం లేదు కదా. అది దానికి ఇప్పుడు 2 నెలల కింద కట్టామండి, 2 నెలల టాక్సీ కడుతున్నాము, ప్లస్ కరెంట్ బిల్ ఉంది, 59 కింద కూడా అప్లై చేసుకున్నారు. కొందరు 58 కూడా పట్టాలు వచ్చినాయి, 59 కూడా అమౌంట్ కట్టుకున్నారు. ఇవన్నీ ఉట్టి కాదు కదా, ఏదో కళ్ళు ముచ్చుకుంటే కాదు కదా ఇవన్నీ కూడా. మరి నీకేమున్నా చూపండి, చిత్రం పోతాము రాసినాము, నాకు సంబంధించిన అంటే గోడల మీద చేపలను బెదిరించుకోము, మీకు కాల్ చేయాలి, ఇమీడియట్ కాల్ చేయాలి. మీరు ఎవరన్నీ చెప్తాను, నువ్వు ఎవరో రాస్తాను, నీ అయ్యేదా లేకపోతే నీ అపదాయం ఏమన్నా ఉన్నది కదా, రికార్డు తీసుకురా, మరి వద్దంటలేను కదా. దయచేసి ఇప్పటికైనా మీకు ఏదైతే ఆశిస్తురో, మీరైతే మీకు కావాలని ఏదైతే మీకు 4,000 గజాలు అయితే మీడియం గారు మీరు అంటారు, 4,000 గజాలు 4,000 గజాలు సరిపోకుంటే ఇంకా ఎక్కువ అనుకో, తప్పలేదబ్బా. మీకు ఏ రకంగా న్యాయం చేస్తే పోయి కూర్చొని మాట్లాడుకోండి. మా లీడర్ మీద నమ్మకం లేదు, మన అర్థం మేమేందుకు పట్టించుకుంటామని. నీ సమస్య మా దృష్టి తీసుకున్నా, ఇట్లా మాట్లాడదాము, ఇట్లా మాట్లాడి మాకు న్యాయం చేయాలి, నాకు దానికి వచ్చిరా. మీరు రాజకీయం చేస్తున్నారు, మేము వాడుకుంటారు పాపులర్ రాజకీయ నాయకులు అన్నీ అలా ఎందుకు అలా భ్రమలో పడద్దు. నేనేమంటున్నా, పని చేస్తాను, మేడం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఉంది, పని చేయించుకోండి, తప్పు లేదన్నా. ఇవన్నీ కూడా ఆరోపణలు చేయకుండా గత 13 ఏళ్ల కింద ఇచ్చిన పట్టాల గురించి ఇప్పుడు మాట్లాడతావు. నువ్వు కట్టుకున్నావు కదా, ఇప్పుడు
చిత్తరంజన్ పేరు పటాలు కూర్చోబెట్టిన. ఇక ఇప్పుడు ఏది మన గుర్లక్ష్మి మీద పటాల వాళ్ళ పేరు రాధ పేరు మీద ఉన్నది, చిత్తరంజన్ పేరు ఉన్నది, అందరు ఉన్నాయి కదా. అంటే కొందరు విషయాలు చెప్తున్నా. దండరాజు కూడా అలా ఆయన పేరు ముందు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు అదనంగా పట్టాలు ఇచ్చిన. ఇవన్నీ కూడా అంటే ఎక్కడ అవకాశం వస్తాకో మేము మీకు న్యాయమే చేసాం తప్ప అవన్నీ కూడా ఇప్పటికన్నా ఇవన్నీ మానుకొని మీరు ఏమాత్రం ఆశిస్తున్నా పోయి మాట్లాడుకొని మేము కొన్ని ఈ యువ ఫీలింగ్ అది చేసుకొని తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకొని పోయి మేము దానికి పోయి మీకు స్పందించేదానికి మీరు పోయి అడిగితే పని చేస్తాను మామూలు చేయాలి కదా. వచ్చిన నాయకులు కూడా చేయరు కదా. మీరు పొండి మీరు ఓకనే పోతుంది వ్యవసాయం ఇంతవరకు గిట. మరి ఎట్లా మరి ఆరోపణలు చేయడం ఎట్లా? మా మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మా మేడం మీద గిట. ఇవి ఎలా ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరిగి కలమడతా ఉంది. ఇలా వేరే ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు దుమ్ములో జంకపోలే. అరే దుమ్ములో జంకపో నేను పుట్టింది పెరిగాను రా బాబు. నీ అయ్యే ముగ్గు వేయలే, నీ ఎప్పుడు నీ తాత ముత్తాత ముగ్గు రీసెంట్ తెలియదు చెప్పారంట. రీసెంట్ మా తాత పేరు ఉంది, మా అయ్యా వచ్చి చెప్పని చెప్పి వెళ్ళిపోతాం. మరి ఇలా 10 మంది ఉంటే 90 మంది ఇలా వివిధ పనుల వచ్చి సెటిల్ అయిన ఉన్నారు ఇలా.